ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్. త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిళ్ళు చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు? బాబు, పేద్దంతుడి పరాచికారు ఎందుకు, మీరు చీరలు తీసుకోండి. మగరాయుడిలా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు. అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో మీ అన్నయ్య సరే రాజు, మార్కెట్కి వెళ్ళకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. కొనే, ఇదిగో నేను నెల జీతం. ఓ 2 నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టగే ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదిత నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని, అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావేంటే ఎర్రి మోగవా? ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా వస్తువులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంటూ తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటునే నీకు. భార్య, బిడ్డ, అనుబంధ, ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓర్ని, నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చిసే, కన్న కూతురుతో మాటలు పడ్డాక కడిపెడి సారాదా అయితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా. ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అక్కడ నిలిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. బందర్ బస్సు కాదన్నమాట. బాబా, బందర్ బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి, వేడి బటాలి, కాలక్షేపం బటాలి, బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా, బందర్ బస్సు వచ్చే కథ లేపయ్యా. సరేలేండి, బటాలి బటాలి. తాత, బందర్ బస్సు వస్తే లేపుతాను కానీ ఏటీనా? వేడి పెట్టాలి బాబు. గరికి పాడికి రిక్షా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా, రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బందర్ బస్సు వచ్చిందా, బందర్ బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి. బందర్ బస్సు వచ్చిందా? బందర్ బస్సు రాను వచ్చింది, పోను పోయింది తాత. మా నాయనే, మా బోసు బాబే వచ్చేసాయ్యా, వచ్చేసా మా బాబే. అయ్యా, పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి ఈ పల్లెటూళ్ళలో ఎట్టుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే.
ఒరే బోసా నాకు 2 రోజులు మట్టి నిద్రపడడం లేదురా. ఎందుకు నిద్రపట్టలేదు తాత? ఏముంది, మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిోడు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలాగా ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత? ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం, ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి 2 కావాలంటా వ్యవసాయానికే? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత. లోన్కి అప్లై చేశాను. ఆ లోన్తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నేవనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. చెట్టు లెక్కగలవా నరహరి, పుట్ట లెక్కగలవా? ఎవరారు? నేనుండే ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూరు పొలం నుంచి. ఆ ఊరికానురే, ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకిచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నాండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచే? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి, ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసు కొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనేం వదిలేశాను. అవునండి, పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయింది అంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇడిచిపెట్టి ఉంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టాడురా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ. రే, ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. 16 నేనండి. డౌట్ రావు సరే. అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్న మీకు దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను? కాయికి రూపాయి కాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చుద్ది. 6,000కే సంబరపడిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్ట గురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి ఇంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా? చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి సోదా. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబా. చీరలు ఉన్నాయమ్మే? కంచి, ధర్మపురం, నైలాక్స్, బాయిల్, నేత, జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకు అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది. ఏది ఆ నైలాక్ చీరవు? నా దగ్గర మగాళ్ళకి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. ఏయ్, నేనెవరో తెలుసా? ఖబర్దార్, కనక మహాలక్ష్మిని. నా మనవడు ఊరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పదండి అందరూ, చేలో పదండి. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు, నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏమయ్యో, నీ ఊరొచ్చావు కదా అని ఫోర్స్ కొడుతున్నావా? ఓజా, పొరపడ్డావు. మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది. నమస్కారం అండి వరదరాజు గారు. ఓహో, కనకమా? ఏమిటి 1 రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ ఒక 1000 రూపాయలు చీరలు ఇప్పిస్తే. మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి. ఇదిగో అప్పారావు, డబ్బు జమేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు ఒక 10,
నైరస్యంలో ఒక అరడజన్ ఇచ్చేయి. అబ్బా అవన్నీ వాడికి తెలుసుగానే. కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. తీయపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకనున్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులేమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? ఆ, పోలీస్ బేడీని మోస్తావా? మోస్తావంట, మోస్తా. ఆర్గండి వెంకటగిరి ఓయల్ ఫుల్ ఓయల్ ఉలి ఉలి చీరలో. ఇదిగో ఎల్లమ్మాయి ఇలారా. వస్తున్నానమ్మా. అవసరంగా చీరలమని పిలుస్తున్నావు? బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా, ఏం చీర కావాలి? ఆర్గండ వెంకటగిరి వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా? దీపావళి పండక్కి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు? నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచుపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి, 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో ప్యాకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు ప్యాకాట్ కూడా ఆడుతున్నారా? అయ్యో, మన పిల్లలు ఏమైపోతారండి. నేను ప్యాకాట్ ఏమిటి? ఇదిగో నేను ప్యాకాట్ నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో, నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడికి ఇచ్చే. అలాగే. ఇదిగో 2 నెలల వాయిదా ముందే తీసు. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది? ఇదా? తీసుకోండి. నిన్న మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్గా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాతకేడీలా? వీడు జగదాంబ టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లు అమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బఠానీలు అమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు. వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటి వచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీకు ఆయన చేయడం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. నీ ఇద్దరు చూసుకునేదంటే నీ స్థితి నేను చూస్తాను. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్యం. నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి ఒళ్ళు హూణం అయ్యేలా చేస్తాను. రేయ్, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. అప్పుడు మన ముందు కొట్టండి రా. రెడీ, షూట్. అయ్యయ్యో, కొట్టండి రా. అలా పనిచేయాలి. ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాను, ఇలా దెబ్బలాట్లకి. చివరయ్యా, రేయ్. ఈసారి పేట రౌడీలను పిచ్చుకువచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీద కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. అమ్మలేదు గిమ్మలేదు చేస్తావా? ఈ చీరల మూట పట్టుకెళ్ళి ఆ కొండవతల భార్యమంటావా? నేను
చేస్తాను. నేను మ్యూజిక్ వచ్చే చిట్టి, బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగిలాయి, కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే. ఇతను చేయపడగానే నెత్తురు రేముండేమిటే. రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. పొన్ను ఆడదానం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచ్చు కొడతా నా మాటన్నా ఉంటే. నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసి. ఏమండి, నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ అని మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. ఏటయ్య రామస్వామి పైకి చూస్తున్నా? క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయేమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ, ఇంట్లో తిని ఇంటి వస్తాలు ఎక్కటం అంటే ఇదే. లే లే, ఇక్కడి నుంచి. ఊరుకోండి. లే, ఇగో ఇగో లే. అది కాదండి, ఏదో మాట వరుస కన్నాను. చాలేవయ్యా, లేచిపోయే పేడం సద్దనం తినమని మొగుడికి సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు? ఏమిటి తాత? కొత్తగా ట్రాక్టర్ కొని కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి భూదేవి, చదువుకున్న నా మనవడు చక్రం చేత పట్టుకుని చేలోకి దిగాడు. మళ్ళీ వచ్చే ఏరువాక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. గింజుకుంటుందా? నాగలకేదో పట్టినట్టుంది తాత, ట్రాక్టర్ కదలట్లేదు. నువ్వు పలుకు పట్రా. త్వరగా రా తాత. వస్తన్నా. ఇదిగో ఏదో కంగమని తగులుతోంది తాత. అంకెలు బిందెలు తగులుతున్నాయవరా? తాత, ఏంటిది? ఒరే, ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పొయ్యే ముందు ఇక్కడ పాతి పెట్టినట్టు ఉందరా. ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా. బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మన ఊళ్ళోనే ఉన్నాడు. నిన్ను చేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నిన్న నువ్వు జ్ఞాపకానికి వచ్చావమ్మా. నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదట పడుద్ది కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదూ. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా. నేను జనవరి 26ను విడుదలవుతున్నాను.
అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి. అట్టాగేనమ్మా, అట్టాగే. రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదో, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళల్లో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. బడిలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మా, బ్రాసరీలే? నాకు సత్యంత సిగ్గు. మా వారు ఊరుకోరు. బడిలు ఉన్నాయండి? హాఫ్ బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, అమ్మమ్మ, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి. ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. తెచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తేరగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఏయ్, ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా, ఇచ్చావమ్మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకె దేనికో ఏ లెక్క దేనికో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాన్ని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. రేపటి నుంచి ఓ పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. ఆహా ఆహా ఆహా, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారు చూస్తే జ్ఞాపకం వచ్చింది. పొద్దున్న నన్ను డబ్బా ఇంచి 5,000 పట్టుకెళ్లారు. ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రేయ్ బంగారి, ఏమిటానా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా? 5,000? 5,000 ఏం చేసావు? అది మరి మరి జూదంలో పోగొట్టావా? తాగుడికి చిచి, లేదు తగిలేసావా? నాన్న. మరి దానికి ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేసావురా? చెప్పవయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్కి వెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5,000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి. అది చచ్చచ్చా, మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? చచ్చచ్చ, నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.